హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండీ! అందరూ చల్లగా కూల్‌గా మనం ఏదో ఒకటి చేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా! అలాగే నేను చాలా సింపుల్‌గా, ఈజీగా 5 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్ అండి. చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా. తప్పకుండా మీరొకసారి ఈ వీడియోలో అయితే చూడండి. ఇదైతే ఫ్రూట్స్‌తో చేశాను. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళు ఫ్రూట్స్ తినటానికి బాగా ఇష్టపడతారు. సమ్మర్‌లో వాళ్ళు ఆడుకొనొచ్చి వాళ్ళకి ఏదో ఒకటి చల్లగా, కూల్‌గా తినటానికి ఇష్టపడతారు కదా! ఇదైతే ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. తప్పకుండా మీరైతే ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ క్రీమ్ని యాడ్ చేయండి. మీ దగ్గర క్రీమ్ కనుక అవైలబుల్గా లేకపోతే పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక హాఫ్ కప్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని విస్కర్తో కానీ బీటర్తో కానీ స్పూన్తో కానీ ఎలా అయినా పర్వాలేదు, లంప్స్ లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీంట్లోకి 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకోండి. 1 కప్ కర్డ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకోండి. ఎలాంటి లంప్స్ ఉండకూడదు. క్రీమీ అండ్ స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. ఇది బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా, కర్డ్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. రువబ్జా, కట్ చేసుకున్న బనానా, యాపిల్, గ్రేప్స్, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ రువబ్జాని యాడ్ చేసుకోవాలి. రువబ్జా యాడ్ చేసుకున్న తర్వాత లేయర్గా దీంట్లోకి 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టీ స్పూన్ గ్రేప్స్ని యాడ్ చేసుకోండి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ దానిమ్మ గింజను కూడా యాడ్ చేసుకోండి. దానిమ్మ గింజలు యాడ్ చేసుకున్న తర్వాత మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. 1 బై 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండండి. 3 టీ స్పూన్స్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద 1 టీ స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకోండి. హనీ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ యాపిల్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న బనానా పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. బనానా పీసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకోండి. ఇది మళ్ళీ టూ స్పూన్స్ దానిమ్మ గింజల్ని యాడ్ చేయండి. ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోండి. క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కలిపి మళ్ళీ ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నిటిని మిక్స్ చేసుకుని పెట్టుకొని అది కూడా ఒక లేయర్గా వేసుకోండి. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు క్రీమ్ వేసుకోండి. క్రీమ్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఆ కట్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే బాదం, పిస్తా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఏది ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తర్వాత దీనిపైన గార్నిషింగ్ కోసం 1 టీ స్పూన్ రోఅబ్జాని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా, టేస్టీగా ఫ్రూట్ కాక్టైల్ అలాగే కర్డ్ క్రీమీ డిజర్ట్ కూడా సమ్మర్ స్పెషల్ డిజర్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్ సీజన్లో చల్లగా కూల్గా బాగుంటుంది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టపడతారు. ఇది ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వెంటనే చేసుకోవచ్చండి. దీంట్లో ఎలాంటి కస్టర్డ్ పౌడర్ కూడా మనమైతే వేసుకోలేదు కదా! మనం కస్టర్డ్ అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇలా ఒకసారి డిఫరెంట్‌గా మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. మీరే చెప్తారు చాలా బాగుంది అనని. అంత టేస్టీగా ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా! ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం. ఇదైతే ఒక మిల్క్ షేక్ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇదైతే 2 మినిట్స్‌లో అయిపోతుంది. అంత సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఫ్రూట్స్ అనేవి మనం పిల్లలకి ఇస్తే వాళ్ళు తినటానికి అస్సలు ఇష్టపడరు కదా! అలాంటప్పుడు మనం ఇలాంటివి చేసిస్తూ ఉంటే వాళ్ళైతే తినటానికి, అలానే మనము మిల్క్ షేక్స్ ఇలాంటివి చేసిస్తే తాగటానికి కూడా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి వీడియో అయితే చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి.
ఇంకెందుకు లేటు, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం. 1 కప్పు పాలు, నానపెట్టుకున్న బాదం. ఇవి నైట్ అంతా నానపెట్టుకోండి. ఒకవేళ అలా కుదరకపోతే హాట్ వాటర్‌లో వేసుకొని 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఖర్జూరకాయలు, ఒక బనానా తీసుకొని నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు వేసుకొని, ఖర్జూరకాయలో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలన్నీ తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకోండి. తర్వాత బాదంని పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల తొందరగా గ్రైండ్ అవుతుంది. తర్వాత 1 కప్పు పాలు కూడా పోసుకొని, వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పాలు పోసుకున్నాం కదా, అవి సరిపోతాయి. గ్రైండ్ చేసుకుని ఇలా ఒక గ్లాస్‌లోకి పోసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా, హెల్తీగా, టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది. మనం దీంట్లో ఎలాంటి షుగర్, హనీ కూడా వేయలేదు కదండీ. కానీ డేట్స్ వేసాం కదా, దానివల్ల ఈ బనానా మిల్క్ షేక్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి కూల్‌గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, కూల్ అయిన బనానా మిల్క్ షేక్ చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయింది కదా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇలాంటి డిఫరెంట్గా ఇంట్లో అయితే ట్రై చేయండి. మన 2 రెసిపీస్ అయితే చాలా ఈజీగా, సింపుల్గా 5 మినిట్స్లో మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో మనం ఇలాంటివి డిఫరెంట్గా చేసిస్తూ, పిల్లలకి బయట కూల్ డ్రింక్స్ అవి అలవాటు చేయకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలాంటివి చేసిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా బయటవి కావాలి అని కూడా అడగరు కదా. మనం ఇలా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళకి కడుపు నిండిన ఫీలింగ్‌గా కూడా ఉంటుంది. అలానే యమ్మీగా, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ 2 రెసిపీస్‌ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇంట్లోనే వాళ్ళకి హెల్తీగా చేసేస్తే మిస్ కాకుండా మీరైతే ఈ 2 రెసిపీస్ ఇంట్లో ట్రై చేసి టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.